ఎక్కడో అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదాన్ని అడ్డు పెట్టుకుని బేగంపేట ఎయిర్పోర్టు పక్కనే ఉన్న బస్తీల్లో ఇళ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారు ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు. రక్షణ శాఖ అధికారుల నోటీసులతో సికింద్రాబాద్ రసూల్పురా బస్తీల్లో కలకలం రేగింది. రెక్కాడితే గాని డొక్కాడని పేదల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణం తమ ఇళ్లపైకి బుల్డోజర్లు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తమ బతుకులు ఆగమవుతున్నాయని భయాందోళనకు గురవుతున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్టు పక్కనే ఉన్న బస్తీల్లో సుమారు 1,50,000కు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. అయితే బేగంపేట పక్కనే ఉన్న 2వ వార్డులోని పలు బస్తీల ప్రజలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా పొందిన ఇంటి అనుమతి పత్రాలతో పాటు ఎన్ఓసి పత్రాలు చూయించాలని ఎయిర్పోర్టు అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో పలువురు భయాందోళనకు గురవుతున్నారు. పైసా కూడబెట్టి కట్టుకున్న భవనాలకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూల్చేయొచ్చు లేదా పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ డిమాలిషన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ రూల్స్ 2025 పేరుతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్తో బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంతో బేగంపేట్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న బహుళ అంతస్తుల భవనాల ఎత్తును తగ్గించడం లేదా పూర్తిగా కూల్చివేసేందుకు చర్యలు చేపట్టే వీలుంటుంది. ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న కంటోన్మెంట్ 2వ వార్డులోని పలు బస్తీల్లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు అనుమతి పత్రాలు చూపడంతో పాటు 2 నెలల్లో తమ అభ్యంతరాలు తెలియజేయాలని ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక గెజెట్ విడుదల చేయడంతో ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు 2వ వార్డు పరిధిలోని అన్నానగర్, అర్జున్ నగర్, ఇందిరమ్మ నగర్, శ్రీలంక బస్తీ, ఎయిర్లైన్స్ గేట్ వరకు ఉన్న పలు బస్తీల్లోని వేలాది మంది పేదలకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిజానికి ఇక్కడి ఎయిర్పోర్ట్ శంషాబాద్కు తరలి వెళ్లడంతో కేవలం వీవీఐపీల రాకపోకల విమానాలు, శిక్షణకు సంబంధించిన విమానాలతో పాటు ప్రత్యేక విమానాలు బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఓ పక్క ఎయిర్పోర్టు అథారిటీ అధికారుల ఇండ్లకు నోటీసులు జారీ చేస్తుండగా మరోపక్క కంటోన్మెంట్లోని డిఫెన్స్ స్థలాల్లో ఆలయాలు నిర్మించారని నోటీసులు అంటించారు డిఫెన్స్ అధికారులు. అన్నానగర్లోని పోచమ్మ దేవాలయం, పెద్దమ్మ, బీరప్ప, ఎల్లమ్మ ఆలయాలకు మోడల్ డైరీ, హర్యానా స్పెషల్ జిలేబీ షాపుతో పాటు అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. ఓ పక్క ఎయిర్పోర్టు అధికారులు, మరోపక్క డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో బస్తీల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి అర్జున్ నగర్ కావచ్చు, దాంతోపాటు అన్నానగర్ కావచ్చు, ఇందిరమ్మ నగర్ కావచ్చు, ఈ కాలనీలో ఉన్న నివాసాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, రక్షణ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇవన్నీ వేకెట్ చేయాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే రేపో ఎల్లుండో ఇక్కడికి జేసీబీలు, బుల్డోజర్లు వస్తాయనేది దాన్ని బట్టి స్పష్టతగా అర్థమవుతుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంతకాలం నుంచి కొన్నేళ్ల సంది రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకున్నాం, కొన్నేళ్ల నుంచి ఉన్నాం. ఇక్కడ ఉన్న పలంగా మేము ఎక్కడ పోవాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఏంటి మీకు ఇచ్చినట్టు నోటీసుల్లో ఏముంది? గత రెండు నెలల నుంచి ఈ బాధలన్నీ పడుతున్నాము. అంతకుముందు ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మాకు ఏం కాలే, ఇక్కడ రన్నింగ్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మాకు ఏం కాలే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయి ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల తర్వాత ఎక్కడో అహ్మదాబాద్లో జరిగిన ఇష్యూ పట్టుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ బంద్ అయిపోయింది. ఈ ఎయిర్పోర్ట్ నడవట్లేదు. ఏదో ఒక ఫ్లైట్ వస్తుంది, నెలకు 10 రోజులకు వస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్టే బంద్ అయింది. బంద్ అయినాక ఇది ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ పక్కన ఉండవద్దని చెప్పి ఈ ఉన్న సిటీ సెంటర్లో ఉన్న ఈ స్లమ్ ఏరియాను మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఎన్ఓసి ఏమన్నా తీసుకురా ఇల్లు కడితే, అండ్ కంటోన్మెంట్ బిల్డింగ్ పర్మిషన్ కట్టుకోవడానికి కంటోన్మెంట్ పర్మిషన్ తీసుకురా. మా జాగానే మాది లేదు. ఏదో ఎయిర్పోర్ట్ అప్పుడు ఆ టైంలో గుడిచెలు వేసుకొని బతికినాం, మెల్లమెల్లగా ఉంది. మాకు ప్రూఫ్ ఏంది? ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు. ఇన్ని గవర్నమెంటే కదా మాకు ఇచ్చింది. నల్ల బిల్లు వాళ్ళే ఇచ్చిర్రు. అంటే రేపో ఎల్లుండో ఇక్కడికి జేసీబీలు, బుల్డోజర్లు వచ్చేటానికి అవకాశం ఉందా? నోటీసుల సారాంశం అదే అనుకోవచ్చా?
ఇప్పుడు సడన్ నోటీస్ ఇస్తే దాని తర్వాత యాక్షన్ అదే ఉంటుంది కదా సార్. ఇంత ముంగట అది గుజరాత్లో అయింది, అది గుజరాత్ చాలా ఇక్కడ నుంచి చాలా దూరం ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఏమో ఈ ఇల్లులకి ప్రాబ్లం వచ్చింది. ఎయిర్పోర్ట్ దగ్గర పోయి 15 years అయిపోయింది ఇక్కడ. ఇంత ముంగట 15 years బ్యాక్ ఏమో ఈ ఎయిర్పోర్ట్ వర్కింగ్లో ఉండింది. పెద్ద ప్లేన్లు ఒకటి పోతుంటే ఇప్పుడు దగ్గర 15 daysతోనేమో ఈ ఎయిర్పోర్ట్ వర్కింగ్లో లేదు. అది జస్ట్ విఐపి గురించి నెలకి ఒక ఫ్లైట్ వస్తే ఏందో పెద్ద మాట సార్. ఈ ఎయిర్పోర్ట్ ఏమో తీసేసి ఈ ఎయిర్పోర్ట్ హక్కింపేట్కి దుందిగల్లో ఎక్కడ ఉన్నదో అక్కడ ఈ ఎయిర్పోర్ట్ అక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఉన్న జాగా మనకి ఏమో టొరిటోర్ వస్తుంది, ఇక్కడ మెట్రో వస్తుంది. ఈ జాగా మొత్తం మనకి ఏంటంటే మంచిగా పనికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చిన్న పని చేసుకొని వీళ్ళ ఇల్లు కూలిపోతే ఇదంటే ఇక్కడ ప్లేన్ ఎక్కడ వస్తుంది సార్. వర్కింగ్ లేదు కదా ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ జరిపితే మా దర్గాలు గుడిలు మొత్తం ఏమో ఇప్పుడు సేఫ్ ఉంటుంది సార్. రైట్, స్థానికులు ఉన్నారు, మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పమ్మా, ఏంటి పరిస్థితి? మీ నివాసాలకు నోటీసులు ఇచ్చారటగా? నోటీసులు ఇచ్చారంట సార్, ఒక 10 మందికి ఇచ్చారంట. మాకు కూడా తెలియదు, అక్కడొకళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. మీడియా అయితే రోజు వస్తుంది, ఇప్పుడు 2 నెలల నుంచి వస్తున్నారు. రోజు భయం ఆందోళన కలుగుతుంది. మేము అప్పులు చప్పులు చేసి కట్టుకున్నాము. మరి ఇది ఎయిర్పోర్ట్ పోయి 18 సంవత్సరాలు అయింది సార్. అప్పుడు 2000లో కూడా వర్షాలు అవి వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎవరేం చేయలేదు. మేము నానా బాధలు పడ్డాము. మురికి నీళ్ళు ఎత్తిపోసుకున్నాము. 4 సార్లు మేమే తలా 100 తలా 500 వేసుకొని రోడ్లు వేసుకున్నాము. తర్వాత కేసీ రెడ్డి సార్ వచ్చి రోడ్లు వేసారు, వాటర్ కలెక్షన్ ఇచ్చారు. మళ్ళీ ఈ కంట్రోల్మెంట్ నుంచి SBI నెంబర్లు ఇచ్చారు. మళ్ళీ ఈ 2000 లీటర్లకి నీళ్ళు ఇచ్చారు. అప్పుడు నీళ్ళకి బిల్లులు కట్టాము. అప్పుడేమో వేలు వేసుకొని సంచులు డబ్బులు వేసుకొని కంట్రోల్మెంట్ పోయింది. ఇప్పుడేమో మేము మా డబ్బులు లెక్కలేము, మేము లెక్కలేము. మరి ఇట్లా చేస్తాం బాగోలేదు కదా సార్. ఇంతమంది ఏడబోతారు, ఏం చేస్తాము? మాకు వేరే జాగర ఇండ్లు లేవు, కనీసము ఊళ్ళలో జాగ భూములు కూడా లేవు. అన్నీ ఇన్నే ఏదో పొట్టకు బతుకుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్తులు కూడా పెట్టాలి, చెయ్యాలి అని లేదు. పిల్లలు ఉన్నారు కదా అని 2 ఫ్లోర్లు వేసుకున్నాము. కిందొకలం మీదొకలం ఉంటాము, ఈయన్నే పొట్టకు బతుకుతామని. ఇప్పుడు వచ్చి ఇవి తీసేస్తా అంటే మేము ఏడికి పోవాలి, ఏం చేయాలి? ఇంకా వేరే ఏమన్నా జాగలు ఉన్నాయి, భూములు ఉన్నాయంటే ఆడికి పోయినా కానీ ఉండగలుగుతాం. ఒకవేళ ఇక్కడ మీరు తీసేస్తా అంటే మమ్మల్ని ఇళ్ళలోనే వేసి అట్లనే కూలగొట్టేసేయండి సార్. మేమైతే బతకలేము. బయట ఏడికి పోయి రోడ్ల మీద ఉండాలంటే చిన్న పిల్లలు మాకు. మేము అప్పుడు చిన్న రేకులు చుట్టూ రేకులు ఉన్నప్పుడే ఉండే మా ఇండ్లు. అప్పుడు సప్పుడు చేయలేదు. అప్పుడు ప్లేన్లు వచ్చినప్పుడు గిలాసలు గిన్నెలు ఇట్లా చెక్కల మీద కెంచెలు కింద పడుతుండే. అప్పుడు సప్పుడు చేయలేదు, ఎవరు అడగలేదు, ఎవరు చెయ్యలేదు. ఇప్పుడు మేము ఏదో 5 10 కూడబెట్టుకొని ఆ రేకులల్లో కెంచెలు నీళ్ళు వస్తున్నాయి, మోరిల నీళ్ళు వస్తున్నాయి, దేనిస్లల్లో కెంచెలు వస్తున్నాయి అని ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చి మీరు గట్టిగా అయిపోయారు కదా, మిమ్మల్ని ఇప్పుడు తీసేస్తామని అంటే ఏది కరెక్ట్ న్యాయం? రైట్ అంటే ఇది స్థానికులు చెప్పేది. ఈ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, ఒకసారి చూడొచ్చు మనం. ఇది ఎయిర్పోర్టు, బేగంపేట ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి దుండిగల్కి మార్చేస్తే ఏ సమస్య ఉండదు. ఇక్కడ ఉన్నట్టుగా నివాసాలని తొలగించడం కాదు, ఇదే ఎయిర్పోర్ట్ని దూర ప్రాంతాలకు అంటే దుండిగల్కి మార్చేస్తే ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అది కూడా ఈ నెలకొక ఫ్లైట్ వస్తుంది, నెలకొక విమానం వస్తుంది. దాంతో రద్దీ కూడా లేనటువంటి ఈ సమయంలో గతంలో 5 నిమిషాలకు ఒకటి, నిమిషానికి ఒకటి ఆ ఫ్లైట్ వచ్చినట్టు సమయంలో, అర్ధగంటకు ఫ్లైట్ వచ్చినట్టు సమయంలోనే ఏ సమస్య లేదు. ఇప్పుడు ఏ ఫ్లైట్లు ఈ ఎయిర్పోర్టుకు రానట్టు ఈ సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క నివాసాలని తొలగిస్తాం, నివాసాలన్నీ కూల్చేస్తాం. రేపో ఎల్లుండో బుల్డోజర్లు జేసీబీలు తీసుకొచ్చేసి తొలగిస్తామంటే మేము ఎక్కడికి పోవాలి, మేము ఎలా బతకాలి అంటూ నిలదీస్తున్నారు. ఇవన్నీ చూడొచ్చు. కొన్ని చోట్ల అంటే 1 2 3 ఫ్లోర్ల వరకు ఉన్నాయి, కొన్ని చోట్ల 2 ఉన్నాయి, మిగతాయి రేకుల షెడ్లు లేక రేకుల ఇండ్లు ఉన్నాయి. దాంతోపాటు మొన్నటి వరకు పూరుగుడిసెలు ఉన్నట్టు పూరుగుడిసెల నుంచి కొంతమంది రేకుల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 1 ఫ్లోర్ 1 అంతస్తు వరకు ఉన్నటువంటి నివాసాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ నోటీసులు ఇచ్చి తొలగిస్తేందుకు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కావచ్చు, దాంతోపాటు రక్షణ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు సంబంధించి రేపో ఎల్లుండో వీళ్ళ వివరణ ఇవ్వాలా, వివరణ ఇవ్వకపోతే మాత్రం ఆ జేసీబీలు బుల్డోజర్లు వస్తాయన్నట్టుగా ఆందోళన ఈ స్థానికంగా ఉన్నట్టుగా అర్జున్ నగర్ కావచ్చు, ఇక్కడే ఉన్నట్టుగా అన్నానగర్ కావచ్చు, ఇంద్రమ్మ కాలనీ కావచ్చు, ఇంద్రమ్మ నగర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళన చేరుతున్నారు. ఇది పరిస్థితి. కేవలం నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. 40 ఏళ్ల నుంచి ఇదే బస్తీలలో నివసిస్తున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి మా ఇళ్లను కూల్చితే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. అసలు బేగంపేట ఎయిర్పోర్ట్ను దిండిగల్కు మార్చితే ఏ సమస్య ఉండదని, సిటీ మధ్యలో ఉన్న బేగంపేట ఎయిర్పోర్టు ప్రాంతాన్ని మిగతా అభివృద్ధి కార్యకలాపాలకు వాడుకోవచ్చంటున్నారు స్థానికులు. రూపాయి కూడబెట్టి నిర్మించుకున్న నివాసాలను కూల్చేస్తే ఎక్కడికి పోవాలంటున్నారు అన్నానగర్, అర్జున్ నగర్, ఇంద్రమ్మ నగర్ వాసులు.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదట గెజిట్ ఇచ్చింది, తర్వాత నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత తమ ఇళ్లపైకి బుల్డోజర్లు కూడా వస్తాయేమోనన్న భయంతో బతుకుతున్నారు బస్తీవాసులు. మా ఇండ్లకు నోటీసులు ఇవ్వడం కాదు, బేగంపేట్ ఎయిర్పోర్ట్ను దిండిగల్కు మార్చితే ఏ సమస్య ఉండదని సూచిస్తున్నారు బేగంపేట్ కంటోన్మెంట్లోని కాలనీ వాసులు.